తమిళనాడులో ఈసారి నమోదైన భారీ పోలింగ్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తమిళనాడు రాజకీయ చరిత్రలోనే అరుదైన స్థాయిలో 85% పైగా ఓటింగ్ నమోదు కావడం ప్రజల్లో పెరిగిన రాజకీయ అవగాహనకు స్పష్టమైన నిదర్శనంగా చెప్పొచ్చు. అయితే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలి రావడం ప్రజాస్వామ్యంపై వారి నమ్మకాన్ని మరింతగా బలపరిచింది. ముఖ్యంగా యువత, మహిళలు భారీ ఓటింగ్ లో పాల్గొనడం రికార్డు స్థాయి పోలింగ్ కు ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. కరూర్, శాలం, ధర్మపురి, ఈరోడ్, నమ్మక్కల్ వంటి నియోజకవర్గాల్లో 90% దాటిన పోలింగ్ నమోదవటం ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం. అయితే ఈ ప్రాంతాల్లో స్థానిక సమస్యలు, అభివృద్ధి అంశాలు, రాజకీయ పోటీ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఓటర్లు భారీగా స్పందించినట్టు తెలుస్తోంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి 7 నుండి 8% వరకు పోలింగ్ పెరగడం రాజకీయ పార్టీలకు కూడా ఒక పెద్ద సంకేతంగా మారింది. ప్రజలు తమ ఓటు విలువను అర్థం చేసుకుని నిర్ణయం తీసుకుంటున్నారనే విషయం ఇక్కడ స్పష్టమవుతుంది. అయితే ఈ పరిణామాలపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇది భారత ప్రజాస్వామ్యానికి గొప్ప మైలురాయిగా అభివర్ణించింది. ముఖ్యంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ ప్రజల భాగస్వామ్యాన్ని ప్రశంసిస్తూ ఇది కేవలం ఓటింగ్ మాత్రమే కాదు, ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. భవిష్యత్ ఎన్నికల్లో కూడా ఇదే తరహా స్పందన కొనసాగితే దేశ రాజకీయ వ్యవస్థ మరింత బలపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో మరో ఆసక్తికర అంశం తెర మీదకు వచ్చింది. టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గతంలో చేసిన రాజకీయ అంచనాలు మళ్లీ హాట్ టాపిక్ గా మారాయి. RRR షూటింగ్ సమయంలో తమిళ నటుడు సముద్రఖనితో జరిగిన సంభాషణలో తమిళనాడులో వచ్చే ఎన్నికల్లో డీఎంకే అధికారంలోకి వస్తుందని, ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి అవుతారని ఎన్టీఆర్ ముందే చెప్పినట్టు ఆయన వెల్లడించారు. ఆ సమయంలో ఇది సాధారణ చర్చలాగే అనిపించినా తర్వాత వచ్చిన ఫలితాలు అదే విధంగా రావడం ఈ విషయం మరింత ఆసక్తిని రేకెత్తించింది. 2021 ఎన్నికల ఫలితాలు ఎన్టీఆర్ చెప్పినట్టుగానే రావడంతో ఆయన రాజకీయ అంచనాలపై ప్రత్యేకంగా ఒక ఆసక్తి ఏర్పడుతోంది. తమిళ ప్రజల మనోభావాలను, వారి ఓటింగ్ ధోరణిని ముందుగానే అంచనా వేసే సామర్థ్యం జూనియర్ ఎన్టీఆర్ కు ఉందా అనే చర్చలు కూడా సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నాయి. ఇక ప్రస్తుతం మళ్లీ ఎన్నికల హీట్ పెరుగుతున్న సమయంలో ఈ పాత వీడియో బయటకు రావడం, దానిపై నెటిజన్లు భారీగా స్పందించడం విశేషంగా మారింది. అయితే పరిస్థితి ఇప్పుడు తమిళనాడులో ఎలా ఉందంటే రికార్డు స్థాయి పోలింగ్, రాజకీయ పార్టీల మధ్య పోటీ, ప్రజల్లో పెరిగిన ఆసక్తి అన్నీ కలిపి ఫలితాలపై భారీ ఉత్కంఠను సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఎవరు గెలుస్తారు అనే ప్రశ్నకు సమాధానం కోసం ఎదురుచూస్తున్న ప్రజలు సరదాగా అయినా ఎన్టీఆర్ మళ్లీ చెప్పాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇది కేవలం వైరల్ ట్రెండ్ మాత్రమే అయినా ప్రజల్లో రాజకీయాలపై ఉన్న ఆసక్తిని స్పష్టంగా చూపిస్తోంది. ఇక మొత్తానికి ఈ తమిళనాడులో జరిగిన ఎన్నికలు కేవలం ఓటింగ్ శాతం వల్లనే కాదు, ప్రజల్లో చైతన్యం, సోషల్ మీడియా ప్రభావం, సెలబ్రిటీ వ్యాఖ్యలు అన్నీ కలిసిన ఒక పెద్ద రాజకీయ కథగా మారిపోయాయి. ఫలితాలు ఎలా వచ్చినా ఈసారి తమిళనాడు ఎన్నికలు భారత రాజకీయ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచే అవకాశం ఉంది. తమిళనాడులో ఈసారి నమోదైన భారీ పోలింగ్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తమిళనాడు రాజకీయ చరిత్రలోనే అరుదైన స్థాయిలో 85% పైగా ఓటింగ్ నమోదు కావడం ప్రజల్లో పెరిగిన రాజకీయ అవగాహనకు స్పష్టమైన నిదర్శనంగా చెప్పొచ్చు. అయితే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలి రావడం ప్రజాస్వామ్యంపై వారి నమ్మకాన్ని మరింతగా బలపరిచింది. ముఖ్యంగా యువత, మహిళలు భారీ ఓటింగ్ లో పాల్గొనడం రికార్డు స్థాయి పోలింగ్ కు ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. కరూర్, శాలం, ధర్మపురి, ఈరోడ్, నమ్మక్కల్ వంటి నియోజకవర్గాల్లో 90% దాటిన పోలింగ్ నమోదవటం ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం. అయితే ఈ ప్రాంతాల్లో స్థానిక సమస్యలు, అభివృద్ధి అంశాలు, రాజకీయ పోటీ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఓటర్లు భారీగా స్పందించినట్టు తెలుస్తోంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి 7 నుండి 8% వరకు పోలింగ్ పెరగడం రాజకీయ పార్టీలకు కూడా ఒక పెద్ద సంకేతంగా మారింది. ప్రజలు తమ ఓటు విలువను అర్థం చేసుకుని నిర్ణయం తీసుకుంటున్నారనే విషయం ఇక్కడ స్పష్టమవుతుంది. అయితే ఈ పరిణామాలపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇది భారత ప్రజాస్వామ్యానికి గొప్ప మైలురాయిగా అభివర్ణించింది. ముఖ్యంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ ప్రజల భాగస్వామ్యాన్ని ప్రశంసిస్తూ ఇది కేవలం ఓటింగ్ మాత్రమే కాదు, ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. భవిష్యత్ ఎన్నికల్లో కూడా ఇదే తరహా స్పందన కొనసాగితే దేశ రాజకీయ వ్యవస్థ మరింత బలపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో మరో ఆసక్తికర అంశం తెర మీదకు వచ్చింది. టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గతంలో చేసిన రాజకీయ అంచనాలు మళ్లీ హాట్ టాపిక్ గా మారాయి. RRR
షూటింగ్ సమయంలో తమిళ నటుడు సముద్రఖనితో జరిగిన సంభాషణలో తమిళనాడులో వచ్చే ఎన్నికల్లో డీఎంకే అధికారంలోకి వస్తుందని, ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి అవుతారని ఎన్టీఆర్ ముందే చెప్పినట్టు ఆయన వెల్లడించారు. ఆ సమయంలో ఇది సాధారణ చర్చలాగే అనిపించినా తర్వాత వచ్చిన ఫలితాలు అదే విధంగా రావడం ఈ విషయం మరింత ఆసక్తిని రేకెత్తించింది. 2021 ఎన్నికల ఫలితాలు ఎన్టీఆర్ చెప్పినట్టుగానే రావడంతో ఆయన రాజకీయ అంచనాలపై ప్రత్యేకంగా ఒక ఆసక్తి ఏర్పడుతోంది. తమిళ ప్రజల మనోభావాలను, వారి ఓటింగ్ ధోరణిని ముందుగానే అంచనా వేసే సామర్థ్యం జూనియర్ ఎన్టీఆర్ కు ఉందా అనే చర్చలు కూడా సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నాయి. ఇక ప్రస్తుతం మళ్లీ ఎన్నికల హీట్ పెరుగుతున్న సమయంలో ఈ పాత వీడియో బయటకు రావడం, దానిపై నెటిజన్లు భారీగా స్పందించడం విశేషంగా మారింది. అయితే పరిస్థితి ఇప్పుడు తమిళనాడులో ఎలా ఉందంటే రికార్డు స్థాయి పోలింగ్, రాజకీయ పార్టీల మధ్య పోటీ, ప్రజల్లో పెరిగిన ఆసక్తి అన్నీ కలిపి ఫలితాలపై భారీ ఉత్కంఠను సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఎవరు గెలుస్తారు అనే ప్రశ్నకు సమాధానం కోసం ఎదురుచూస్తున్న ప్రజలు సరదాగా అయినా ఎన్టీఆర్ మళ్లీ చెప్పాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇది కేవలం వైరల్ ట్రెండ్ మాత్రమే అయినా ప్రజల్లో రాజకీయాలపై ఉన్న ఆసక్తిని స్పష్టంగా చూపిస్తోంది. ఇక మొత్తానికి ఈ తమిళనాడులో జరిగిన ఎన్నికలు కేవలం ఓటింగ్ శాతం వల్లనే కాదు, ప్రజల్లో చైతన్యం, సోషల్ మీడియా ప్రభావం, సెలబ్రిటీ వ్యాఖ్యలు అన్నీ కలిసిన ఒక పెద్ద రాజకీయ కథగా మారిపోయాయి. ఫలితాలు ఎలా వచ్చినా ఈసారి తమిళనాడు ఎన్నికలు భారత రాజకీయ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచే అవకాశం ఉంది. తమిళనాడులో ఈసారి నమోదైన భారీ పోలింగ్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తమిళనాడు రాజకీయ చరిత్రలోనే అరుదైన స్థాయిలో 85% పైగా ఓటింగ్ నమోదు కావడం ప్రజల్లో పెరిగిన రాజకీయ అవగాహనకు స్పష్టమైన నిదర్శనంగా చెప్పొచ్చు. అయితే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలి రావడం ప్రజాస్వామ్యంపై వారి నమ్మకాన్ని మరింతగా బలపరిచింది. ముఖ్యంగా యువత, మహిళలు భారీ ఓటింగ్ లో పాల్గొనడం రికార్డు స్థాయి పోలింగ్ కు ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. కరూర్, సేలం, ధర్మపురి, ఈరోడ్, నమ్మక్కల్ వంటి నియోజకవర్గాల్లో 90% దాటిన పోలింగ్ నమోదవటం ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం. అయితే ఈ ప్రాంతాల్లో స్థానిక సమస్యలు, అభివృద్ధి అంశాలు, రాజకీయ పోటీ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఓటర్లు భారీగా స్పందించినట్టు తెలుస్తోంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి 7 నుండి 8% వరకు పోలింగ్ పెరగడం రాజకీయ పార్టీలకు కూడా ఒక పెద్ద సంకేతంగా మారింది. ప్రజలు తమ ఓటు విలువను అర్థం చేసుకుని నిర్ణయం తీసుకుంటున్నారనే విషయం ఇక్కడ స్పష్టమవుతుంది. అయితే ఈ పరిణామాలపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇది భారత ప్రజాస్వామ్యానికి గొప్ప మైలురాయిగా అభివర్ణించింది. ముఖ్యంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ ప్రజల భాగస్వామ్యాన్ని ప్రశంసిస్తూ ఇది కేవలం ఓటింగ్ మాత్రమే కాదు, ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. భవిష్యత్తు ఎన్నికల్లో కూడా ఇదే తరహా స్పందన కొనసాగితే దేశ రాజకీయ వ్యవస్థ మరింత బలపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో మరో ఆసక్తికర అంశం తెర మీదకు వచ్చింది. టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గతంలో చేసిన రాజకీయ అంచనాలు మళ్లీ హాట్ టాపిక్ గా మారాయి. RRR షూటింగ్ సమయంలో తమిళ నటుడు సముద్రఖనితో జరిగిన సంభాషణలో తమిళనాడులో వచ్చే ఎన్నికల్లో డీఎంకే అధికారంలోకి వస్తుందని, ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి అవుతారని ఎన్టీఆర్ ముందే చెప్పినట్టు ఆయన వెల్లడించారు. ఆ సమయంలో ఇది సాధారణ చర్చలాగే అనిపించినా తర్వాత వచ్చిన ఫలితాలు అదే విధంగా రావడం ఈ విషయం మరింత ఆసక్తిని రేకెత్తించింది. 2021 ఎన్నికల ఫలితాలు ఎన్టీఆర్ చెప్పినట్టుగానే రావడంతో ఆయన రాజకీయ అంచనాలపై ప్రత్యేకంగా ఒక ఆసక్తి ఏర్పడుతోంది. తమిళ ప్రజల మనోభావాలను, వారి ఓటింగ్ ధోరణిని ముందుగానే అంచనా వేసే సామర్థ్యం జూనియర్ ఎన్టీఆర్ కు ఉందా అనే చర్చలు కూడా సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నాయి. ఇక ప్రస్తుతం మళ్లీ ఎన్నికల హీట్ పెరుగుతున్న సమయంలో ఈ పాత వీడియో బయటకు రావడం, దానిపై నెటిజన్లు భారీగా స్పందించడం విశేషంగా మారింది. అయితే పరిస్థితి ఇప్పుడు తమిళనాడులో ఎలా ఉందంటే రికార్డు స్థాయి పోలింగ్, రాజకీయ పార్టీల మధ్య పోటీ, ప్రజల్లో పెరిగిన ఆసక్తి అన్నీ కలిపి ఫలితాలపై భారీ ఉత్కంఠను సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఎవరు గెలుస్తారు అనే ప్రశ్నకు సమాధానం కోసం ఎదురుచూస్తున్న ప్రజలు సరదాగా అయినా ఎన్టీఆర్ మళ్లీ చెప్పాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇది కేవలం వైరల్ ట్రెండ్ మాత్రమే అయినా ప్రజల్లో రాజకీయాలపై ఉన్న ఆసక్తిని స్పష్టంగా చూపిస్తోంది. ఇక మొత్తానికి ఈ తమిళనాడులో జరిగిన ఎన్నికలు కేవలం ఓటింగ్ శాతం వల్లనే కాదు, ప్రజల్లో చైతన్యం, సోషల్ మీడియా ప్రభావం, సెలబ్రిటీ వ్యాఖ్యలు అన్నీ కలిసిన ఒక పెద్ద రాజకీయ కథగా మారిపోయాయి. ఫలితాలు ఎలా వచ్చినా ఈసారి తమిళనాడు ఎన్నికలు భారత రాజకీయ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచే అవకాశం ఉంది.